హలో అండి, వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను వంకాయ పులుసు చేస్తున్నాను. అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి వంకాయలు 2 తీసుకున్నానండి, తరిగి కట్ చేసేసుకున్నాను. టొమాటో ఒకటి స్మాల్ వన్ అండ్ ఒక ఆనియన్ తీసుకున్నానండి. దీనిలో నేను ఫ్లేవర్ కోసం టమాటా కొంచెం పుల్లగా ఉండటానికి తీసుకున్నాను. కొంచెం తగినంత చింతపండు మాత్రమే వేస్తాను. అండ్ పులుసు అంటున్నాను కాబట్టి నేను బెల్లం యూస్ చేస్తానండి. ఆ బెల్లం కూడా నేను ఆర్గానిక్ ఇది యూస్ చేస్తున్నాను, హెల్తీగా కోసం అని చెప్పేసి. పంచదార వాడితే షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, సో బెల్లం వాడుతున్నాను. బెల్లం అనేది బాడీకి ఐరన్ కూడా ఇస్తుంది. మీకు వన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక చూపించేస్తాను. వీటికి ఒక ఎండుమిర్చి, ఒక చిటికెడు పసుపు వేసేసానండి. నేను నా పోపు అనేది రెడీ అయిపోయిందండి. నేను దీనిలోకి వేసేస్తున్నాను. చూసారు కదండి, పులుసు అయితే అయిపోయింది. వంకాయ పులుసు ఇలా కూడా డిఫరెంట్ వేస్తో కూడా మనం పులుసు చేసేసుకోవచ్చు అండి. పిల్లలకి పెట్టచ్చు, పెద్దవాళ్ళకి పెట్టచ్చు. అండ్ ఆర్గానిక్ బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది, ఐరన్ కూడా వస్తుంది మనకి. వాంగి పులుసు అండి, వంకాయ పులుసు అంటాము, వాంగి పులుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.